ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ దేవాలయాలను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంగా వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించడమే ఏకైక ఎజెండాగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని తేల్చి చెప్పారు. తనకున్న మీడియా బలంతో తాను లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నాయకుల మీద పుంఖాలుగా తప్పుడు కథనాలు రాయించి ఆ తర్వాత విచారణ పేరుతో తన మోచేతి నీళ్లు తాగే అధికారులతో సిట్ ఏర్పాటు చేసి అరెస్ట్ చేయటం పరిపాటిగా మారిందన్నారు. తమ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం దేవుణ్ణి కూడా వాడుకొని తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఆ దేవుడు కూడా క్షమించరని మండిపడ్డారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఈ పాపాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు. పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు. ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం, ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకి సంబంధించిన పోలీస్ అధికారులని, వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్టుగా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు. ఆ విచారణలో ఎవరో ఒకరిని పట్టుకొస్తారు, వాడిని బెదిరిస్తారు. రాంబాబు పేరు చెప్పు, రమేష్ పేరు చెప్పు, సుబ్బారావు పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు. వేధించినా కూడా చెప్పలేదనుకోండి, కొన్ని సందర్భాల్లో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని లోపలేయించడం, వాళ్ళ మీద బురద తొలగించడం. దిస్ ఇస్ ద మోడస్ ఆపరండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమం. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తారు, మీడియాని వాడుకుంటారు. ఇంతవరకు ఒక అంశం అయితే చివరికి దేవుణ్ణి సైతం, దేవాలయాలను సైతం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. మీ అందరికీ తెలుసు, అతి పవిత్రమైనది, బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులకు అతి విశిష్టమైనటువంటి దేవాలయం, అతి పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం. వాస్తవానికి అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి. అది భగవంతుడు ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో ఉందని చాలామంది భావిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ దేవాలయానికి రావాలని, ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలని, అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు. అంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకుండా పోయి నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రజల దిశను మార్చేందుకు 17 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అంతా ఈ నెల 14, 15న విశాఖలో ఆవిష్కృతం కానుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఏపీలో అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రాన్ని పెట్టుబడి పెట్టడానికి సిర్మా ఎస్పీఎస్ ముందుకు రావటం శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక వారంగా ఈ వారం నిలవనుందన్నారు. జగన్ రెడ్డి చేసిన అంకెల గారడీలా ఈ సమ్మిట్ ఉండదన్నారు. ముందుగానే ప్రతి కంపెనీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యి పూర్తి అవగాహనతో సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కోసం గత 3 నెలల నుండే ప్రతి మంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో 14, 15 తారీఖుల్లో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి సహకారంతో భాగస్వామ్య సదస్సు సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఏంత చాలాసార్లు జరిగింది కదా, ఇదేమన్నా కొత్త 2014-19లో పెట్టారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో దాన్ని పెట్టినట్టున్నారు. కొత్త ఉంది అడుగుతారేమో, అడగాలి కూడా. ఎందుకంటే మన దిశని మార్చేందుకు గత 17 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందంతా రేపు 14, 15 తారీఖుల్లో వైజాగ్లో ఆవిష్కృతం కాబోతోంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అంకెలు పెట్టేసి, సంఖ్యలు పెట్టేసి 13 లక్షలు, 14 లక్షలు అంటూ చెప్పిన అంకెలు కానే కాదు. ఇది ఖచ్చితంగా మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దేశాలకు వెళ్ళి, వాళ్ళ క్యాపిటల్స్లో, వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి
వాళ్ళతో డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని ఘంటాపథంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఈ 14-15 తారీఖుల్లో జరగబోయే సదస్సు మన దశను, మన రాష్ట్ర దశను దిశను మార్చబోయేదిగా ఘంటాపథంగా చెప్పచ్చు. ఈ సమ్మిట్ కోసం గత 3-4 నెలల నుండి మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ స్థాయిల్లో కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి రకరకాల దేశాలకు వెళ్ళి ఆయా ఇండస్ట్రీలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు అయితే కనీసం కొన్ని 10 రోడ్ షోలు వివిధ దేశాల్లో పెట్టారు. అమెరికాకి వెళ్ళారు, దాన్ని ఉంటారు, మిడిల్ ఈస్ట్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, రకరకాల దేశాల్లో. అదేదో ఒకరోజు 2 రోజులు కాదు, పోయి కనీసం వారం పాటు ఉండి అక్కడ ఉన్న ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రాంతాలు తిరిగి ప్రముఖ వ్యక్తులను కలిసి ప్రతి ఒక్క మేజర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ను విజిట్ చేసి మా దేశంలో, మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మీరు మా దేశంలో ఇండస్ట్రీ పెడితే మీకు వచ్చే అనుకూలతలు ఏంటి, ఈ అనుకూలతల వల్ల మీరు పొందే లాభం ఏంటి, మిగతా చోట్ల పెడితే ఈ అనుకూలతలు రాకపోవచ్చు, ఏమేమి ఉన్నాయి మన దీంట్లో, 974 మైళ్ళ సీ కోస్ట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే హ్యూమన్ రిసోర్సెస్ దాకా మొత్తాన్ని కూలంకషంగా ఒక్కొక్కరికి వివరించారు. ఆ యొక్క కల్మినేషనే రేపు 14-15న విశాఖపట్నంలో జరగబోయే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క సదస్సు. నగరంలో అనాధికార కట్టడాలను వీఎంసీ అధికారులు తొలగించారు. విద్యాధరపురంలోని రోటరీ నగర్ రోడ్, కబేలా వద్ద నిమ్మగడ్డ సోమశేఖర్ వారి వీధి, మొగల్రాజ్పురం వద్ద గల అనాధికార కట్టడాలను విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అనాధికార కట్టడాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్లాన్ లేకుండా కట్టిన కట్టడాలను సిబ్బంది తొలగిస్తున్నారని, అందులో భాగంగా విద్యాధరపురంలోని పెయింట్ హౌస్ మరియు మొగల్రాజ్పురంలోని రేకుల షెడ్ను తొలగిస్తున్నట్లు వివరించారు. నగరంలో అనాధికార కట్టడాలను వీఎంసీ అధికారులు తొలగించారు. విద్యాధరపురంలోని రోటరీ నగర్ రోడ్, కబేలా వద్ద నిమ్మగడ్డ సోమశేఖర్ వారి వీధి, మొగల్రాజ్పురం వద్ద గల అనాధికార కట్టడాలను విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అనాధికార కట్టడాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్లాన్ లేకుండా కట్టిన కట్టడాలను సిబ్బంది తొలగిస్తున్నారని, అందులో భాగంగా విద్యాధరపురంలోని పెయింట్ హౌస్ మరియు మొగల్రాజ్పురంలోని రేకుల షెడ్ను తొలగిస్తున్నట్లు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ దక్షిణ భారత అధ్యక్షుడు లంకా గణేష్ గురుభవాని అన్నారు. తనకు ఇచ్చిన ఈ పదవికి వన్న తెచ్చే విధంగా హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించడంతో పాటు గోమాతను రక్షించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ దక్షిణ భారత్ అధ్యక్షుడిగా లంకా గణేష్ గురుభవాని నియమితులయ్యారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా అధ్యక్షుడు గోవిందాచార్యులు ఆయనకు నియామక పత్రం అందజేసి సత్కరించారు. గవిసుధ, డాక్టర్ నాగేశ్వరరావు, శైలజా మాతాజీ, గోవిందాచార్యులు తదితరులు లంకా గురు గణేష్ భవానీకి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని విశ్వ హిందూ మహాసంఘం భారత్లో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, గోమాతను సంరక్షించడం ప్రధాన ధ్యేయాలుగా తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంఘాన్ని విస్తరించి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నోటిని, మనసుని అదుపులో ఉంచుకొని సన్మార్గంలో జీవన విధానాన్ని సాధిస్తూ హిందువులు, హిందూ సంఘాల మధ్య ఐక్యతకు కృషి చేస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవానీ భక్తులు పాల్గొని లంకా గణేష్ గురుభవానీని అభినందించారు. సందర్భాలు, కొన్ని కారణాలు, కొంత అనుభవాలు తీసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి మా గణేష్ గారిని విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ అనే ట్రస్ట్ ద్వారా అన్ని సమస్యల్ని పరిగణించి అనుభవాల్ని తీసుకుని వారిని ఈరోజు మా సంస్థలోకి తీసుకోవడం జరిగింది. అది
పైన మన పెద్దల ద్వారా కూడా నేషనల్ ద్వారా మా శ్రీ 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 కాళికాజీ పీఠాధీశ్వర్ హంత్ కాళికాజీ పీఠాధీశ్వర్ సురేంద్రనాథ్ అవధూత్ మహారాజ్ ఆశీస్సులతో యోగి మహారాజ్ ఆదిత్యనాథ్ మహారాజ్ ద్వారాగా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈరోజు వీరిని ఈ ట్రస్ట్లో దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా మేము నియమించాము. కాబట్టి ఈ పదవికి వారు ధర్మాన్ని రక్షించుకుంటూ వారి అనుభవాల్ని మన భారతదేశానికి చూపిస్తూ వారు ఈ కార్యక్రమంలో అనేక సంవత్సరాలు ఈ వ్యవస్థలో నడుస్తారని భావించి వారికి పదవి ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు మేము చూసాము వారిని. మన ఆంధ్రాలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా వారికి ధర్మరక్షణ వ్యవస్థలో వారికి మంచి పట్టుదల ఉందని మేము గ్రహించి అన్ని విధాలుగా చూసుకొని వారికి పదవి ఇవ్వడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే మన భారతదేశంలో అనేకమైనటువంటి హిందూ ధార్మిక సంఘాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, శివసేన ఉంది, బజరంగ్ దళ్ ఉంది. ఇలాగా అనేక రకాలుగా అనేక మంది హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారు. కానీ ఒకరు చేసే ప్రోగ్రాంకి ఇంకొకరు రావడం లేదు. హిందూ ఐక్యతను మనం అంతా తెలుసుకోవాలి, హిందువులు అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి అనే భావంతో విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ అనేది నిలబడింది. విశ్వ హిందూ మహాభారత్ సంఘ్ అంటే ఇక్కడ ఏదో కొత్త సంస్థ వచ్చింది, వీళ్ళు ఇంకొకరు కొత్త కార్యక్రమాలు పెడుతున్నారు అనుకోవద్దండి. అన్ని సంఘాలను కలుపుకుంటూ పోవడమే విశ్వ హిందూ మహాభారత్ సంఘ్. అంటే మనం అందరము హిందూ ధార్మిక సంఘాలుగా ఉన్నటువంటి అందరము ఏకమై ఒక సంఘంగా ఏర్పడి యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధానమంత్రిగా మనము చేసుకుని మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంఘం పనిచేస్తుంది. ఇక్కడ హిందూ ధర్మంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చేయుతనిస్తూ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతూ వాళ్ళందరికీ అన్ని రకాలటువంటి సౌకర్యాలను అన్నిటినీ మనం కల్పిస్తూ వాళ్ళందరి యొక్క క్షేమాన్ని మనం కోరుతూ ఈ సంఘం అనేది ముందుకు నడుస్తుంది. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం తరపున మన భారతదేశంలో 5 రాష్ట్రాల్లో నేను భవానీ దీక్ష వ్యవస్థను నడిపిస్తున్నాను. మరి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలన్నింటి కూడా దగ్గరుండి మేము నడిపించడం జరుగుతుంది. అలాగే శ్రీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు స్వామివారు వారి యొక్క పరిశీలనలో మరి ఇటు దక్షిణ భారతదేశంలో ఈ భవానీ దీక్ష వ్యవస్థ నడిపిస్తున్నటువంటి నా యొక్క పేరుని ఈ యొక్క విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్లో వారు సూచించి పైనుంచి నాకున్నటువంటి భవానీ దీక్ష అనుభవాలు దాదాపు 43 సంవత్సరాలుగా దీక్షను నేను నిర్వహిస్తూ వేలాది మంది గురువులను ఇప్పుడు 7,000 మంది గురువులతో ఉన్నటువంటి సంఘాన్ని నడపడం జరుగుతుంది. నాకున్న అనుభవాన్ని వారు గుర్తించి పైకి జాతీయ స్థాయిలో తెలియజేయటం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా దానికి అంగీకరించి ఈ సౌత్ ఇండియాకి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. నేను వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.